బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ కోసం లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారని మాజీ ఎమ్మెల్యే బొడితెల సతీష్ కుమార్ తెలిపారు. సభకు తరలివచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎండాకాలం కావడంతో ప్రజలకు అందుబాటులో 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామన్నాయి. 1500 మంది వాలంటీర్ల ద్వారా సేవలు అందిస్తామంటున్న మాజీ ఎమ్మెల్యే బొడితెల సతీష్ కుమార్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. ఎల్కర్తుత్తులో నిర్వహించినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరో 17 రోజులు ఉన్న నేపథ్యంలో ఎండాకాలం కావడంతో వచ్చేటువంటి ప్రజలకు సంబంధించి మంచినీళ్ళే కావచ్చు, మజ్జిగే కావచ్చు, ఇతర ఏర్పాట్లు చేసే విధంగా కూడా ముమ్మరంగా పనులైతే కొనసాగుతున్నాయి. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు. సతీష్ బాబు గారు, ముఖ్యంగా ఇట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలంతా స్వచ్ఛందంగా తరలి వస్తామంటున్న సందర్భంలో ఏర్పాట్లు ఎట్లా చేస్తున్నారు? ముఖ్యంగా వాహనాలకు సంబంధించి కూడా కావచ్చు. ఏ వాహనమైనా కానీ ఇక్కడికి వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. 2 వీలర్సే కానివ్వండి, 4 వీలర్సే కానివ్వండి, ఎవరైనా నియర్ బై ఉన్న వాళ్ళు ఆటోలో వచ్చే వాళ్ళు కానివ్వండి, లారీలే కానివ్వండి, DCM టొయోటాస్ కానివ్వండి, బస్సులు కానివ్వండి, తర్వాత సొంత వాహనాలతో కార్లలో వచ్చే వాళ్ళకి అందరు కూడా చాలా ఫ్రీ మూమెంట్ ఉండేటట్టు ఇక్కడ చాలా వరకు ఏర్పాటు చేస్తున్నాం. వారు మీటింగ్ కన్నా ముందే వారు వచ్చి ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఫెసిలిటీస్ చూసుకునేటట్టు కూడా మేము అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తున్నాను. వాళ్ళు చాలా ఫ్రీగా వచ్చిపోవచ్చు, ఎవరు కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే అందరు కొంచెం మీటింగ్ టైంకి రాకుండా అంతకన్నా ముందే వస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం అని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే ప్రాంతీయ పార్టీలకు సంబంధించి 25 ఏళ్ల పండగ చేసుకునేటువంటి 1-2 పార్టీల్లో బీఆర్ఎస్ ఉన్న సందర్భంలో అన్ని జ్ఞాపకాలు, ఉద్యమ సందర్భంలో ఉన్న జ్ఞాపకాల నుంచి మొదలుకుంటే, ఉద్యమ ప్రస్థానం నుంచి మొదలుకుంటే ఇవన్నీ జ్ఞాపకాలను ఏ విధంగా చేసుకునే అవకాశం ఉంది, ప్రజల్లోకి ఎలా వెళ్ళనుంది, ఇప్పుడున్నటువంటి ఇబ్బందుల పరంగా కూడా ప్రజలకు కేసీఆర్ గారి స్పీచ్, ప్రసంగం వాళ్ళంతా ఎదురు చూస్తున్న సందర్భంలో ఏం చెప్తారు? వాస్తవంగా చెప్పాలంటే మీరు చెప్పిందంతా కూడా చాలా పెద్ద సబ్జెక్ట్. అది నేను మీకు 1-2 టిప్స్లో మీకు చెప్తాను. కేసీఆర్ గారు 2001లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బయలుదేరినప్పుడు ఏ విధంగా ఉండే, ఆ తర్వాత క్రమేణా బలపడుకుంటూ 2009 లోపల రాష్ట్రం ఇస్తామని చెప్పి మళ్ళీ వెనుకబోయినప్పుడు పరిస్థితి ఏముండే, ఆ తర్వాత నిరాహార దీక్ష చేయడము, నిరాహార దీక్ష లోపల చాలా బ్రహ్మాండంగా అందరూ కూడా స్పందించి తెలంగాణ కావాలి అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక్కటైన పరిస్థితి మనకు తెలుసు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత 10 ఏళ్ల కేసీఆర్ గారి పరిపాలన లోపల ప్రత్యేకంగా ప్రతి ఒక్క సంక్షేమం గురించి వారు తీసుకోవడం జరిగింది. ఎవరిని టచ్ చేయండి మీరు, చిన్న పిల్లగాడి నుంచి వెళ్ళి పెద్ద మనుషుల దాకా ఏ కులస్తుని టచ్ చేసినా కానీ అందరు సంక్షేమ పథకాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ ఆశ పెట్టి ప్రజలను మభ్యపెట్టి మరి వాళ్ళ ప్రభుత్వం రావడం జరిగింది. గత సంవత్సరంన్నర దాదాపు 15 నెలలు 16 నెలలు అవుతున్న సంవత్సరం లోపల ప్రభుత్వం చెప్పిన హామీలు ఏవి కూడా వాస్తవంగా రైతుకు సంబంధించిన హామీలు, ఫ్రీ బస్సు అది వేరే, కానీ రైతులకు సంబంధించిన హామీలు, అదేవిధంగా పెన్షన్కు సంబంధించిన హామీలు, అదేవిధంగా మహిళా సోదరుమణులకు ఏదో వాళ్ళ హామీ ఇచ్చిండ్రో ఇంకా వేరే చాలా వరకు హామీలు ఉన్నాయి. 6 హామీలు కాకుండా 420 హామీలు ఏవైతే వాళ్ళు ఇచ్చిండ్రో దీంట్లో వారు ఈ సంవత్సరంన్నర లోపల చేసింది శూన్యం అనే చెప్పవచ్చు. బృహత్తరమైన బాధ్యత మీ ఉంది. ఒక సభకు వచ్చే ప్రజలకు సంబంధించి వాళ్ళు ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి క్షేమంగా ఇంటికి వెళ్ళేంత వరకు వాలంటీర్లే కావచ్చు, మజ్జిగ, చల్ల, ఇతర నీళ్ల సౌకర్యం కావచ్చు, వాళ్ళకు టెంట్ల సౌకర్యం, ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఎండాకాలం కాబట్టి ఎట్లాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పటివరకే మేము దాదాపు 10 లక్షల వాటర్ బాటిల్స్ మేము ఆల్రెడీ ఆర్డర్ చేయడం జరిగింది. అందరు కూడా చల్లటి నీళ్ళు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా అన్ని కూడా డ్రమ్స్లలో పెట్టి ఐస్ వేసి దాంట్లో నీళ్ళల్లో పెట్టి చల్లటి నీళ్ళు, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి చల్లటి నీళ్ళు ఇవ్వాలని చెప్పి, అదే కాకుండా మజ్జిగ ప్యాకెట్లు కూడా 10 లక్షల మజ్జిగ ప్యాకెట్ ఆర్డర్ చేస్తాం. ఇంకా అవసరం ఉంటే ఇంకా కూడా ఆర్డర్ చేస్తామని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి అవి కూడా ఏర్పాటు సేమ్ మళ్ళీ ఐస్ పెట్టి డబ్బాలలో దాంట్లో కూడా పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మరి మహిళలు వచ్చేది ఉంటే వాళ్ళ కోసం సపరేట్ బాత్రూమ్స్, టాయిలెట్స్ కూడా, వాష్రూమ్స్ కూడా వాళ్ళ కోసం సపరేట్గా ఏర్పాటు జరిగింది. అదేవిధంగా జెంట్స్కి కూడా సపరేట్గా మరి వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకు ఎవరైనా అనారోగ్యంగా ఉండదు, ఎండాకాలం కాబట్టి అనారోగ్యమే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎండ కొడుతుంది కాబట్టి సన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం మందిని మన వరంగల్లో ఉన్న డాక్టర్స్ అందరిని కూడా
రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మంచి టీంతో ఇక్కడ అంబులెన్స్లు పెట్టుకొని ఇక్కడ మెడికల్గా ఫెసిలిటీస్ కూడా ఇచ్చే అవకాశం కూడా చాలా దిండుగా కనబడుతుంది. వాళ్ళందరూ కూడా ఏవైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయో వాళ్ళు కూడా వస్తామని చెప్పడం జరుగుతున్నది. కాబట్టి ఎటువంటి అసౌకర్యం ఉండదు. ఇక్కడ బ్రహ్మాండమైన సౌకర్యాలు మేము అందరూ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎవరు వచ్చినా వారి తీరుగా వాళ్ళకు ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇది సతీష్ కుమార్ గారు ప్రత్యేకంగా ఏర్పాట్లకు సంబంధించి ఎండాకాలం కావడంతో 10 లక్షల చల్లటి నీళ్ల బాటిళ్లతో పాటు మజ్జిగ, అదేవిధంగా వచ్చేటువంటి మహిళలకు సంబంధించి ప్రధానంగా బాత్రూమ్స్, ఇతర టాయిలెట్స్ లాంటి సౌకర్యము, దాంతోపాటు ప్రత్యేకంగా ఒక వైద్య బృందాన్ని కూడా ఇక్కడ నుంచి అంబులెన్స్ లాంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఒక వ్యక్తి ఎవరైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి రజతోత్సవ మహాసభకు వచ్చి ఇంటికి వెళ్లేంత వరకు కూడా సురక్షితంగా వాళ్ళని పంపే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పి సతీష్ కుమార్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవతో రవికాంత్, టీ న్యూస్, ఎల్కతుర్తి సభా ప్రాంగణం నుంచి హన్మకొండ జిల్లా.